మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వర్షం కోసం కొంతమంది మహిళల ఆరాటం. అది కూడా పులివెందుల నియోజకవర్గం సింహాద్రం మండలానికి చెందిన 20 మంది మహిళలు అనంతపురం జిల్లాకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకం చేశారు. వర్షం వస్తే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని వర్షం కోసం వీళ్ళు పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పూజలు చేశారే అని విషయానికి వస్తే పంపనూరు ఆలయంలో సింహాపురం భక్తులు ప్రత్యేక పూజలు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా సింహాపురం మండల మహిళా భక్తులు 20 మంది వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయలసీమ భాగవత భక్త సమాజం మీడియా కన్వీనర్ యాగంటి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించారు. ఆలయాల చుట్టూ వరుణదేవుడు కరుణించమంటూ ప్రదర్శనలు నిర్వహించారు. వర్షాలు కురిసి సర్వజన సుఖంగా ఉండాలని సుభిక్షంగా ఉండుటకు వరుణదేవుని అనుగ్రహం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. లోక కళ్యాణార్థం పంపనూరులో పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు యాగంటి బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే ఆలయ సేవకులు రేనేటి నాగేశ్వరరెడ్డి పూజాది కార్యక్రమం సింహాపురం భక్త బృందానికి సహకరించారు. వరుణిని కరుణ కోసం త్వరలో సింహాపురం శ్రీవారి ఆలయంలో విరాట పర్వం చేపడుతూ ఉన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలిపారు. ఈ నెల 10 నుంచి నిడివేల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సద్గురు ఆదిశంకరాచార్య భాగవత భక్త సమాజం నిర్వహణలో దాతల సహకారాలతో భాగవత సహస్ర పఠనం ఏర్పాటు చేస్తున్నట్లు సమాజం పాలకవర్గం తెలిపింది. పులివెందుల గీతామందిరం వారిచే ఈ నెల 15 నుంచి నెల రోజుల పాటు పులివెందుల శ్రీవారి ఆలయంలో వర్షం కోసం విరాట పర్వం పఠనం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా భక్తులు పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. వర్షం కోసం, రైతుల కోసం, ఆ తర్వాత పంటలు సుభిక్షంగా పండాలి అనే నేపథ్యంలో ఇటువంటి మహిళా భక్తులు, ఇటువంటి భక్తులు ఉండడం ఇది పులివెందుల వాసులకు అదృష్టంగా చెప్పవచ్చు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.